ఫౌండేషన్ వాళ్ళు కూడా గిరిజన గ్రామాల్లో, మత్స్యకార గ్రామాల్లో కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. అనేక మనతో వచ్చి ఇక్కడ మాట్లాడారు ఆయన పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు. వారు ప్రత్యేకంగా గిరిజనుల కోసం పనిచేస్తున్నారు. ఆయన గూడూరు ప్రాంతం అంతా ఆయనే స్వయంగా చూస్తున్నారు. సర్వేపల్లిలో గిరిజన గ్రామాల్లో వాళ్ళ విద్య మీద వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమాలకి సోమిరెడ్డి ఫౌండేషన్ నుంచి సహాయం అడిగాం, దాన్ని చేస్తున్నారు. కోవూరులో విపిఆర్ ఫౌండేషను, అదేవిధంగా అల్లూరులో బిఎంఆర్ ట్రస్టు, అందరూ అనేక కార్యక్రమాలకు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా, మనం ఎన్ని తీసుకొచ్చినా అత్యధికంగా వాటి గురించి తెలుసుకోకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలు పొందలేకున్నటువంటి జాతి కాబట్టి గిరిజనుల కోసం అందరం కలిసి పనిచేయాలని అనుకున్నాం. మనలో చాలా మార్పు వచ్చింది. మనలో చాలామంది చదువుకున్న వాళ్ళు వచ్చారు. అందరూ అనేక గ్రామాల నుంచి వ్యాపారాల్లో పెరిగాం. చదువులో మార్పు వచ్చింది. మత్స్యకారుల్లో పథకాలు వీటన్నిటి మీద పనిచేసేదానికి సొసైటీ కానీ కాపుల వ్యవస్థ గతం కంటే ఇప్పుడు మనం కూడా సర్పంచులు 5 ఏళ్ళు అయితే మనం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయినాయి. మన గ్రామాల్లో కూడా ఎవరు ఎప్పుడు దిగిపోతామో తెలియదు అన్నట్టు వస్తున్నారు, పోతున్నారు. కానీ వీటన్నిటిని నేను గతంలో 2 సమావేశాల్లో కూడా కోరాం. నాయకులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారులని, నాయకులని, ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, సోమిరెడ్డి గారు కానీ, సునీల్ కుమార్ గారు కానీ, అదేవిధంగా విజయశ్రీ గారు కానీ, కందుకూరు ఈరోజు ఒంగోలులో కలిసిపోయినా మన పార్లమెంట్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు కానీ, ఎంపీలు కానీ, అందరూ జిల్లాలో ఉన్న మంత్రులు నారాయణ గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, మత్స్యకారులకు సంబంధించి ఏమున్నాయి సమస్యలు అంటే సోమిరెడ్డి గారు సుదీర్ఘ అనుభవం, 40 సంవత్సరాలు మీతో అన్నీ మన గ్రామాల్లో ఉన్న పరిస్థితులు ఆయన మంత్రిగా, శాసనసభ్యుడిగా, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అందరం మన సమస్యల గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత పెడుతున్నాం. మీ ముగ్గురు తిరగండి. మేము అధికారులతో కానీ, మంత్రులతో కానీ, ఇతర ముఖ్యమంత్రితో కానీ వచ్చి మాట్లాడే బాధ్యత జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.